హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. పుష్ప 2 ద రూల్ 100% పర్ఫెక్ట్ రివ్యూ వీడియో మా ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. మొదటిగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. మా సినిమా రన్ టైం ఎంత? 3 hours 21 minutes, అంటే 3 గంటల 21 నిమిషాలు. ఈ సినిమా రన్ టైం చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎందుకంటే కమర్షియల్ మూవీకి 3 గంటల 21 నిమిషాలు అవసరం అనిపించింది. నాకు నల్లగా అనిపించింది మామ. ఎందుకంటే పైగా ఇది సీక్వెల్. సో సీక్వెల్ ఏముంటుంది, రెవెంజ్ డ్రామా మూవీ మనకు తెలుసు. సో దీని ఎందుకు 3 గంటల 21 నిమిషాలు పెట్టడం అవసరం అనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత తెలిసింది మామ, వాడమ్మ బడు ఇంకొక 20 నిమిషాలు ఉంటే బాగుంటుంది అనిపించింది ఎక్స్ట్రా. సో ఆ రేంజ్లో సెకండ్ హాఫ్ కానీ, డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే, స్టోరీ నేరేషన్, ఎలివేషన్ సీన్స్, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాల తర్వాత ఒక జాతర ఎపిసోడ్ ఉంటుంది మామ. 20 minutes ఉంటుంది. అక్కడ మీరు గూస్ బంప్స్ పూర్ణకాలు వచ్చేస్తాయి. అలాంటి రేంజ్లో అల్లు అర్జున్ యాక్టింగ్ ఉంటుంది మామ. నెక్స్ట్ లెవెల్. ఆ జాతర ఎపిసోడ్ ఒక సాంగ్, ఒక ఫైట్, ఫ్యామిలీ సిచ్యుయేషన్ సంబంధించిన ఒక సీన్ క్రియేట్ అవుతుంది. హైలైట్ ఉంటుంది మా సినిమాకి. హైలైట్ సీన్ ఆ జాతర ఎపిసోడ్, ఆ 20 minutes. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఎలివేషన్ సీన్స్ ఉంటాయి మామ. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ క్లైమాక్స్ వచ్చే ఫైట్ ముందు అది కూడా పీక్స్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ కానీ, ఫైట్ సీన్స్ మాత్రం రచ్చ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇక యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే మా ఈ సినిమాలో యాక్టింగ్. అండ్ లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారు కదా, ఆ విధంగా లైఫ్ టైం యాక్టింగ్, అలాంటి రేంజ్ యాక్టింగ్ అనమాట సినిమాలో. ఇంకొక నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పు లేదు మామ, అలాంటి రేంజ్ యాక్టింగ్. అండ్ రష్మిక మందన బాబా ఏం యాక్టింగ్ మా సామ్య. నిజంగా స్టార్టింగ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక రొమాన్స్ సీన్స్ ఉంటాయి, చిన్న లిటిల్ బిట్. సో సూపర్గా ఉంటాయి. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో చెప్పే కదా జాతర ఎపిసోడ్ ఒక ఫ్యామిలీ సీన్ క్రియేట్ అవుతుంది. అక్కడ రష్మిక మందన తన భర్త గురించి చెప్పే సీన్స్ హైలైట్గా ఉంటుంది మామూలు ఉండదు. ఆ విధంగా రష్మిక మందన కూడా సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్లో సూపర్గా యాక్ట్ చేసింది. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ పార్టీ ఉందా పుష్ప? ఉంది. ఎవరు మావా? బన్వర్ సింగ్ షెకావత్, ఫాయిద్ ఫైసల్. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ మావా. ఫాయిద్ ఫైసల్ కూడా ఈగో క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ ఇద్దరిది ఈగోలే. నువ్వెంత నేనెంతరా, నేను తగ్గనరా, నువ్వు తగ్గబగరా, అలాంటి క్యారెక్టర్స్ ఇద్దరిది ఒకరి మీద ఒకరు. ఆ విధంగా మనకు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ వీళ్ళిద్దరిది ఒక 5-6 సీన్స్ ఉంటాయి. కానీ ఏ మాటకి మాట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్టింగ్ ముందు ఫాయిద్ ఫైసల్ తేలిపోయాడు మామ, తేలిపోయాడు. ఆ లెవెల్లో ఉంది అల్లు అర్జున్ యాక్టింగ్. ఫస్ట్ హాఫ్లో మన పుష్పరాజ్ బన్వర్ సింగ్ షెకావత్కి సారీ చెప్పాలి. అందరి ముందు ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో చాలామంది ఉంటారు, మంగళసీను కానీ, సిద్ధప్ప కానీ చాలామంది ఉంటారు అనమాట. ఆ ప్లేస్కి పుష్పరాజ్ వచ్చి బన్వర్ సింగ్కి సారీ చెప్పాలి. ఆ సారీ చెప్పే సీన్ కానీ, దాని తర్వాత వచ్చే సీన్ కానీ హైలైట్గా ఉంటుంది మామ. మీరు సినిమాలో చూస్తారు కదా. సో ఇక సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామ. శ్యామ్ సిఎస్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టరు. నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్, ర్యాంప్ ఉంది మామ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం. నెక్స్ట్ సాంగ్స్ విషయానికి వస్తే మామ, ఫస్ట్ హాఫ్లో పుష్ప ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది, హైలైట్గా ఉంటుంది. ఆ తర్వాత రష్మిక మందన అల్లు అర్జున్ ఆ ఫీలింగ్ సాంగ్ వచ్చిండది, ఫీలింగ్సే. సో డాన్స్ ఇద్దరు చెత్త కొట్టారు అనమాట సాంగ్లో. తర్వాత మనకు సెకండ్ హాఫ్లో సుసేటి అది ఉంది కానీ ఆ సాంగ్. ఆ తర్వాత దెబ్బలు పడతారో ఈ సాంగ్, 2 సాంగ్స్ మనకు సెకండ్ హాఫ్లో వస్తాయి. సో మొత్తానికి సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పీక్స్ అని చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ సుకుమార్, నిజంగా నీకు దండం సామె. ఒక కమర్షియల్ మూవీని ఈ రేంజ్లో ఎక్కడ కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా బోరు కొట్టకుండా తన రైటింగ్స్తో కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్తో కానీ, స్క్రీన్ ప్లేతో కానీ, ఎక్కడ హీరోకి ఎలివేషన్ సీన్స్ వేయాలి, ఎవ్రీ 15 నిమిషాలకి ఒక్కొక్క ఎలివేషన్ సీన్స్, ఫ్యామిలీ డ్రామా, రెవెంజ్ డ్రామా, ఇలా ప్రతి ఒక్కటి నీట్గా ఒక్కొక్క దాని గురించి ఎస్టాబ్లిష్ చేస్తూ క్రియేట్ చేసిన విధానం డైరెక్టర్ మెచ్చుకోవచ్చు మా. నిజంగా హ్యాట్స్ అప్, వాట్ ఏ టేకింగ్ మ్యాన్. పుష్ప 2 ద రూల్ ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ మూవీ. అదైతే డామ్ షూ, నో డౌట్, షట్ పక్క. ఇక సినిమాలో ఇంకొక హైలైట్ సీన్ ఉంది మామ. ఫస్ట్ హాఫ్లో మన పుష్పరాజ్ సీఎంతో కలిసి ఒక ఫోటో దిగాలి. అక్కడ ఒక సీన్ క్రియేట్ అవుతుంది, అది కూడా హైలైట్ ఉంటుంది మామ.
సారీ చెప్పే సీన్ ఒకటి, ఈ ఫోటో సీన్ ఒకటి, ఇంట్రోల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్లో వచ్చే ఆ జాతర ఎపిసోడ్, క్లైమాక్స్, ఫైట్ ఒక్కటేటమో ప్రతి ఒక్కటి సినిమాకి ఎవ్రీ 15 నిమిషాలకి ఎలివేషన్స్ మామూలుగా ఇవ్వలేదు డైరెక్టర్. ఇక క్లైమాక్స్లో ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ సంబంధించిన ఒక సీన్ క్రియేట్ అవుతుంది. అక్కడైతే ఏడ్ చేస్తాము, ఒక 5 నిమిషాల పాటు ఒక సీన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఏడ్ చేస్తారు, అలాంటి సీన్ అది. ఆ తర్వాత హైలైట్ ఏంటంటే పుష్ప 3 ద రాంపేజ్, పార్ట్ 1 ద రైస్, పార్ట్ 2 ద రూల్, ఇప్పుడు పార్ట్ 3 ద రాంపేజ్. మొత్తానికి పుష్ప పార్ట్ 3 కన్ఫర్మ్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. ఈ ప్రాజెక్ట్ మనకు 2029 లేకపోతే 2030లో అప్పుడు రిలీజ్ అవ్వచ్చు మేబీ. సో ఫైనలీ ఈ పుష్ప 2 ద రూల్ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే ఏం లేదు మామ. 3 hours 21 minutes ఉన్నా కూడా ఎక్కడ కానీ స్లో నేరేషన్ లేదు, క్రింజ్ సీన్స్ ఏం లేవు. సో అందువల్లే ఈ సినిమా మీద నాకు ఎలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ అయితే కలగలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది డైరెక్టర్ మూవీ మామ. ఎందుకంటే ఒక సాధారణ ప్రేక్షకుడు థియేటర్లో కూర్చొని 3 గంటల 21 నిమిషాలున్న ఒక రన్ టైంతో ఒక సినిమాని చూడగలడా అనేది ప్రతి ఒక్క మైండ్లో కలుగుతుంది. ఎందుకంటే నార్మల్గా ఒక సినిమా రన్ టైం దాదాపు ఒక 2 hours 35 minutes, 2 hours 40 minutes ఉంటుంది. కానీ దానికి మించి 3 hours 21 minutes ఉన్న రేంజ్ సినిమా చూడగలడా అనే థాట్ ఎవరికైతే ఉంటుందో, నువ్వు కూర్చో థియేటర్లో నేను చూపిస్తా నా స్క్రీన్ ప్లేతో నా డైరెక్షన్తో 3 గంటల 20 కాదు 4 గంటలైనా సరే నా డైరెక్షన్తో నీకు ఎక్కడ కానీ బోరు కొట్టకుండా నా స్క్రీన్ ప్లేతో రచ్చ చేస్తానని చెప్పిన సినిమానే పుష్ప 2 ద రూల్ మూవీ. అలాంటి రేంజ్ ఈ సినిమా, అదైతే పక్కగా చెప్పగలను. సో అది మ్యాటర్. సో ఫైనల్కి ఈ సినిమాకి నేను రేటింగ్ 5/4 మూవీ. సో మొత్తానికి వర్త్ మూవీ, డబుల్ బ్లాక్ బస్టర్ ఆల్మోస్ట్ అయిపోయింది, అది మ్యాటర్. ఓకే బాయ్ మామ.